నమస్తే అన్న అందరికి. ఇక్కడైతే సోలార్ సీసీ కెమెరా రైతు అయితే ఫిట్టింగ్ చేపిస్తుండు. నేనైతే ఇక్కడికి వచ్చిన అన్న, ఒకసారి అన్నని అడుగుదాం. రైతు అన్న ఎందుకు ఫిట్టింగ్ చేపిస్తుండ్రు, ఈ అన్న ఫిట్ చేసే అన్న ఇట్లా ఇక్కడనే ఉండి ఒకసారి ఇద్దరిని అడుగుదామన్నా. అన్న ఈ సీసీ కెమెరా ఫిట్ చేసేది మీరేనన్నా? ఒకసారి చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఊర్లలో చాలా మంది కంప్లైంట్ చూస్తున్నాము, దొంగతనాలు జరుగుతున్నవి. కష్టపడి ఏదో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ సొంత ఖర్చులో పెట్టుకొని ఆవులను, గేదెలను, గొర్రెలను అట్లాంటి దొంగతనాలు జరుగుతున్నాయి. అలాంటి పర్పస్ లో సీసీ కెమెరాస్ వాళ్ళు మంచి ఉపయోగపడే విధంగా సోలార్ కెమెరాస్ అని కొత్తగా వచ్చింది. అది పశ్చిమ మండలంలో జనగాం డిస్టిక్ పశ్చిమ మండలంలో ఫిట్ చేయడం జరిగింది. దీనికి 2 కెమెరాస్ ఉంటాయి. 2 కెమెరాస్లో ఒకటి కాన్స్టెంట్ గా ఒక స్టెప్ ఉంటుంది. మిగతా కెమెరా మనం మోషన్ రికార్డు ఎవరు ఒక్కరు వస్తే అక్కడ తిరుగుతుంది, క్యాప్చర్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది, మనకు మెసేజ్ కూడా పంపిస్తుంది. ఆ టైంలో మనము దీనిలో అలారం టైప్ కూడా ఉంటుంది, ఎవరు వచ్చిందని చెప్పేసి బెరియనికి అలారం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ కాలింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫోన్ చేసి ఇక్కడ మెమరీ కార్డుతో 1 month 2 month వరకు అట్లా మనకు రికార్డింగ్ బట్టి ఎక్కువ రోజులు రికార్డింగ్ వస్తుంది. దీని ఫ్యూచర్స్ బాగుందని చెప్పేసి చాలా మంది రైతులు కాల్ చేయడం జరుగుతుంది. అన్న ఇప్పుడు ఈ కెమెరా బయటనే పెట్టిరు కదన్నా, ఒకవేళ వర్షం వస్తే ఎట్లా అన్న? ఏం కాదు, ఇది బుల్లెట్ ప్రూఫ్ కెమెరాస్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సోలార్ అనేది దాని మీద అందరికి తెలుసు, ప్రాబ్లం ఏం ఉండదు, ఏం కాదు. అన్ని టెస్టులు జరిగిన కెమెరాస్ కాబట్టి చాలా కెమెరాస్ పెట్టామంటే ఏం ప్రాబ్లం లేదు. బావి దగ్గరికి సెక్యూరిటీ లేకుండా ఎనీ టైం రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మన ఆవులు కానీ ఏవి కానీ చూసుకోవాలంటే ఈ కెమెరా ద్వారా చూసుకుంటామని చాలా మంది చెప్పారు బయట వాళ్ళు కూడా. దాన్ని మంచిగా ఆపరేటింగ్ జరుగుతుంది అంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అమర్చుకున్నాము. సెక్యూరిటీ చూసుకున్న తర్వాత బాగుంటుందని మేము అమర్చుకోవడం జరిగింది. ఇక్కడ రైతాన ఎట్లుందన్న ఇది పెట్టించుకున్న తర్వాత? ఇప్పుడైతే బాగానే అనిపిస్తున్నది. ఆపరేట్ చేసిన తర్వాత ఈ రోజు అమర్చుకున్నాం కదా, బాగానే ఉన్నాయి అందరూ తెలుసు.